హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో రీజనింగ్ సబ్జెక్ట్లోని మిస్సింగ్ నంబర్స్ టాపిక్ పైన క్లాస్ 2ని మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ అన్ని రీజనింగ్ క్లాసెస్లో మీకు మిస్సింగ్ నెంబర్స్ పైన ప్రతి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. బట్ సపరేట్గా ఓన్లీ మిస్సింగ్ నెంబర్స్ టాపిక్ పైనే క్లాస్ అనేది అందించడం ఇది సెకండ్ క్లాస్. సో ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మీకు అందించడం జరిగింది, ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది ఇస్తాను, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మిస్సింగ్ నెంబర్స్ పైన వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో, మనం ఏ విధంగా వితిన్ సెకండ్స్లో షార్ట్ కట్స్తో ఆన్సర్ చేయాలి అనేటువంటి విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా క్లాస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జామ్స్లో ఏంటంటే క్వశ్చన్స్కి ముందుగా క్వశ్చన్స్ నెంబర్స్ ఇచ్చేసి వాటికి డైరెక్షన్స్, ఈ క్వశ్చన్ నుండి ఈ క్వశ్చన్ నెంబర్ వరకు ఈ డైరెక్షన్లు వర్తిస్తాయి అని మీనింగ్, ఆ యొక్క డైరెక్షన్ మీనింగ్. సో ఇక్కడ మనకి ఈ క్రింది వరుస క్రమంను పూరింపుమని ఒక డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డైరెక్షన్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 8, 16, 24, 7, 14, 21, 6, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో 8, 16, 24, 7, 14, 21, 6. సో మామూలుగా ఇది చూస్తే ఎలా ఉంది అంటే ఒక ఆర్డర్ వైజ్లో లేకుండా ఉంది. సో అన్ఆర్డర్లో ఉంది. మనకి ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలియని వాళ్ళకి చూస్తే ఏమవుతుందంటే ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది, అనవసరంగా టైం టేకింగ్ ఎందుకు తీసుకోవాలి, స్కిప్ చేసేద్దామనేసి చాలామంది తెలియని వాళ్ళు స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా ట్రిక్స్ ఫాలో అయ్యి ఈజీగా లాజిక్తో ఫైండ్ అవుట్ చేయగలిగితే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో చూద్దాం ముందుగా. సో మనకి 8, 16 ఇచ్చాడు, తర్వాత 24 ఉంది. సో 8, 16, 24 ఎలా రాసుకున్నాడని చూసుకున్నట్లయితే 8 into 1s 8, నెక్స్ట్ 8 into 2s 16, నెక్స్ట్ 8 into 3s 24. సో ఇది ఈ విధంగా ఈ 3 నెంబర్స్ను ఫామ్ చేసేసాడు. నెక్స్ట్ 3 నెంబర్స్ చూద్దాం. 7 ఉంది, 14 ఉంది, 21 ఉంది. సో ఇవి 7 into 1s 7, 7 into 2s 14, నెక్స్ట్ 7 into 3s 21. సో ఇప్పుడు 6 ఉంది. సో 6 ఇప్పుడు మనకి 8 తర్వాత 16 అంటే ఎలా రాసుకున్నాడు? 8 1s 8, 8 2s 16. సో మనకి ఇప్పుడు 6 తర్వాత ఏం రావాలి? 6 1s 6 కాబట్టి 6 2s 12. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 12 అనేది వస్తుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్, ఇక్కడ జస్ట్ మీకు చూడగానే అర్థం కాకపోతే మీరు స్కిప్ చేయవద్దు. అది ఎలా ఫామ్ అయింది, క్వశ్చన్స్ ఎలా, నెంబర్స్ ఎలా ఇచ్చాడు అనేది మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 12 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 1, 1, 4, 8, 9, 27, 16, 64. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్స్. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు, అంటే 2 నెంబర్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ నెంబర్స్ ఫార్మేషన్ని చూస్తున్నట్లయితే మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఫ్రెండ్స్, నేను మీకు చెప్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, బట్ మీకు ఎగ్జామ్స్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ని చూస్తే కనుక ఆబ్వియస్గా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. 100కి 90% మెంబర్స్ అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీకు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 1కి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే కనుక ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో చూద్దాం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. 1, 1, 4, 8 ఇవి ఎలా ఫామ్ అయ్యాయని చూసుకున్నట్లయితే ముందుగా 1 ఉంది కదా మనకి. సో 1 అంటే 1 స్క్వేర్ని చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 1 అవుతుంది. సో నెక్స్ట్ 1 క్యూబ్ చేయండి. సో 1 క్యూబ్ చేసినా కూడా 1 అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ 1 స్క్వేర్ చేసేసి 1 రాసుకున్నాడు. నెక్స్ట్ 1 క్యూబ్ చేసేసి కూడా 1 రాసుకున్నాడు. నెక్స్ట్ 4ని తీసుకుందాం. సో
2ని తీసుకుందాం. 2 అంటే 4 ఎలా వచ్చిందని చూసుకున్నట్లయితే 2ని స్క్వేర్ చేసేసి 4 వస్తుంది. సో 2 స్క్వేర్ 4 రాసుకున్నాడు. నెక్స్ట్ 2ని క్యూబ్ చేయండి, ఏమవుతుంది? 8 అవుతుంది. సో 8 రాసుకున్నాడు. నెక్స్ట్ 3 స్క్వేర్ చేయండి, 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9. నెక్స్ట్ 3ని క్యూబ్ చేస్తే మనకి 27. సో 27. సో 27 ఇక్కడ రాసుకున్నాడు. నెక్స్ట్ 4ని స్క్వేర్ చేయండి, 16. నెక్స్ట్ 4ని క్యూబ్ చేయండి, ఏమవుతుంది? 64. సో 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64 అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి? 5. అంటే ఇక్కడ నెంబర్ సిరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత ఏమొస్తుంది? 5. సో కాబట్టి 5 తీసుకొని 5 స్క్వేర్ చేయండి, ఏమవుతుంది? 25. నెక్స్ట్ 5 క్యూబ్ చేయండి, ఏమవుతుంది? 5 క్యూబ్ 125. సో ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్స్ ఏంటి? 25, 125, 25, 125. సో ఇక్కడ 25, 125 అనేవి నెంబర్స్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ 4లో ఉంది. 25, 125 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, క్లియర్ కదా? సో ఈ విధంగా నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యాయని మనం కనుక్కోగలిగినట్లయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 23, 32, 48, 73, 109, క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి ఇక్కడ కూడా కన్ఫ్యూజింగ్గానే ఉన్నాయి. చూస్తే మనకి ఎంత మాత్రమో తెలియదు. సో చూడడం మాత్రమే కాదు, వాటిని లాజికల్గా అబ్జర్వేషన్ చేసేటువంటి ప్రాక్టీస్ అనేది అవసరము. సో దానికి ముందుగా మీరు ట్రిక్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఆ ట్రిక్స్ తెలియజేయడానికి నేను క్లాస్ అనేది అందిస్తున్నాను. సో చూద్దాం. ముందుగా 23 ఉంది కదా. సో 23 తర్వాత 32 ఉంది. సో ఇవి ఎలా ఫామ్ అయ్యాయని చూసుకున్నట్లయితే 23 ప్లస్ 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి? 32. సో 23 ప్లస్ 3ని స్క్వేర్ చేయండి. సో 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3 ముళ్ళ 9. సో 23 ప్లస్ 9 చేస్తే 32 అవుతుంది. సో ఇది ఈ విధంగా ఫార్మేషన్ మనము అంటే సింప్లిఫికేషన్, మన యొక్క ఈ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సింప్లిఫై చేసుకున్నాము. సో నెక్స్ట్ 32 తర్వాత ఏముంది? 48 ఉంది. సో ఈ 48 ఎలా రాసుకోవచ్చు అనేది చూద్దాం. 32 ప్లస్ 4ని స్క్వేర్ చేయండి. 4 4 ఏమవుతుంది? 16. సో 32 ప్లస్ 16 చేస్తే ఏమవుతుంది? 48. సో ఈ విధంగా నెక్స్ట్ ఏముంది? 48 తర్వాత 73 ఉంది. సో 73 ఎలా రాసుకోవచ్చు? 73 ప్లస్, సో ఇక్కడ 3 ఉంది, తర్వాత 4 ఉంది, తర్వాత మనకేమొస్తుంది? సారీ, ఇక్కడ 73ని అంటే 48 స్క్వేర్ చేయాలి. సో 48 ప్లస్ 5 స్క్వేర్ చేయండి, అప్పుడు మనకి 73 వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఇదే ఫార్మేషన్లో మనం నెక్స్ట్ నెంబర్ ఇదంతా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో మీరు ఇదొక నెంబర్ ఫైండ్ అవుట్ చేసేసి నెక్స్ట్ కూడా ఇదే ఫార్మేషన్లో మనకు నెంబర్ వస్తుంది అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఇదంతా ఏం చేయకుండా సో జస్ట్ 23ది 32ది చేసేసి నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ఈ యొక్క 109ని చేసేస్తే సరిపోతుంది. సో 109 తర్వాత ఏం చేయాలి? 109 ప్లస్, సో ఇక్కడ మనకి ఇది 3, సో ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7. సో ఇక్కడ మనకి స్క్వేర్ చేయాల్సింది ఎంత నెంబరు? 7. సో 7 స్క్వేర్, సో 7 ఏళ్ళ 49. 49 ప్లస్ 109 ఎంత? 158. సో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 158 అనేది వస్తుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 3 158 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, క్లియర్ కదా? జస్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకొని నేను ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. 23ని 32ని ఏ విధంగా సింప్లిఫై చేశానో అదే ఫార్మేషన్లో నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 109ని కూడా చేసేస్తే ఆన్సర్ వచ్చేసి 158. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 6, 13, 18, 25,
37. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ముందుగా 6, 13 ఎలా ఫామ్ అయ్యాయని చూసుకున్నట్లయితే ఇక్కడ 6కి 13కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. సో 6 ప్లస్ 7 చేస్తే మనకి 13 వస్తుంది. నెక్స్ట్ 13కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది? 13 ప్లస్ 5 చేస్తే మనకి 18 అనేది వస్తుంది. నెక్స్ట్ సో 18కి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? 18 ప్లస్ 7 చేస్తే మనకి 25 అనేది వస్తుంది. నెక్స్ట్ 18కి 25కి అయిపోయింది కదా. సో ఇప్పుడు 25కి 30కి చూద్దాం. 25కి ప్లస్ 5 చేస్తే మనకి 30 వస్తుంది. సో నెక్స్ట్ 37కి ఎంత డిఫరెన్స్ ఉంది? 30 ప్లస్ 7 చేస్తే మనకి 37 అనేది వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే 7, 5, 7, 5 అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 7 అనేది డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7, నెక్స్ట్ ఇక్కడ 5. సో ఈ విధంగా 7, 5, 7, 5 డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి లాస్ట్కి మనకి 7 అనేది ఇక్కడ 7 డిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉండాలి? 5 డిఫరెన్స్ ఉండాలి. సో కాబట్టి 35కి నెక్స్ట్ నెంబర్కి 5 డిఫరెన్స్ ఉండాలి. అంటే 37 ప్లస్ 5 చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 42. సో ఇది మనకి క్వశ్చన్ మార్క్లో కావాల్సినటువంటి నెంబర్. సో 42 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. సో 42 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్రింది వాటిలో భిన్నంగానున్న సంఖ్యను గుర్తింపుము. సో ఇక్కడ మనకి ఒక 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఇలా ఇవ్వడం జరిగింది. వీటిలో భిన్నంగా అంటే అన్నీ ఒకే సిరీస్లో ఉండి అందులో ఒకటి మాత్రమే వేరుగా ఇచ్చినటువంటి నెంబర్ ఉంటుంది. సో దాన్ని మనము కనుక్కోవాలి. సో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏదని చూసుకున్నట్లయితే సో ఇక్కడ 3 అనేది మనకి సరి సంఖ్య, బేసి సంఖ్య అని చూసుకున్నట్లయితే ఇది బేసి సంఖ్య. నెక్స్ట్ 5వది కూడా బేసి సంఖ్య అండ్ 7వది కూడా ఇక్కడ మనకి బేసి సంఖ్యనే. అండ్ ఇవన్నీ ఈ 3, 5, 7 ఇవి అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. నెక్స్ట్ 17 ఇక్కడ 12 మనకి సరి సంఖ్య ఇవ్వడం జరిగింది. అండ్ ఇది డిఫరెంట్గా ఉంది ఇందులో. ఎందుకు అంటే 17 నెంబర్ అనేది మనకి ఆడ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 19 కూడా ఆడ్ నెంబరే. సో ఇవి కూడా ప్రధాన సంఖ్యలు. మనకి ఇందులో ఆడ్ నెంబర్స్ కాకుండా ఉంది ఏది అంటే అది 12 మాత్రమే. సో ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఇందులో ఇచ్చింది 12 తప్ప మిగతా అన్ని కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 12వది కరెక్ట్. అంటే 12వ నెంబర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16, 25, 36, 72, 144, 196, 225, 361. సో ఇందులో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏది అని కనుక్కోవాలి. చూద్దాం ఇందులో డిఫరెంట్గా ఏది ఉందంటే ముందుగా 16 తీసుకొని తర్వాత 25, 36. సో 16ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4ని స్క్వేర్ అంటే 4 4 16 ఈ విధంగా రాసుకోవచ్చు. 5ని కూడా 5 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది? 36 ఉంది. సో 36ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. 6 స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. నెక్స్ట్ 144ని ఏ విధంగా రాసుకోవచ్చు? 12 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో మనకి ఈ యొక్క 72 తప్ప మిగిలిన అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. అంటే అన్నీ కూడా ఖచ్చితమైన వర్గాలు. సో 72 మాత్రమే మనకు తప్పుగా ఇవ్వబడింది కాబట్టి అంటే డిఫరెంట్గా ఇవ్వబడింది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 72 అనేది మనకి డిఫరెంట్ నెంబర్, భిన్నంగా ఉన్నటువంటి సంఖ్య. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు రీజనింగ్ క్లాస్లో భాగంగా
ముఖ్యమైనటువంటి మిస్సింగ్ నెంబర్స్ టాపిక్ పైన ప్రశ్నలు అనేది క్లియర్గా అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక నాకు మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మీ యొక్క కామెంట్స్, లైక్సే నాకు మరిన్ని క్లాసెస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.